నమస్కారం. డిసెంబర్ 15 పౌర్ణమి. ఇక పట్టిందల్లా బంగారమే. 7 తరాల ఐశ్వర్యం మీ సొంతం. ఇక మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అని అంటారు. డిసెంబర్ 15వ తేదీన ఆదివారం నాడు ఈ పౌర్ణమి తిథి ఏర్పడింది. అయితే ఈ నెలలో వచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఈ 2024 సంవత్సరంలో ఇదే చివరి పౌర్ణమి. ఈ చివరి పౌర్ణమి రోజున చాలా శక్తివంతమైన రవి మృగయోగం ఏర్పడబోతుంది. ఈ యోగం అత్యంత శుభదాయకమైనది. పౌర్ణమితో కలిసి వచ్చే ఈ రవి మృగయోగం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అపార సంపదలు మీకు చేకూరుతాయి. విపరీతమైన ధనలాభం మీకు కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం మీకు లభిస్తుంది. కాబట్టి ఈ నెల డిసెంబర్ 15వ తేదీన మార్గశిర పౌర్ణమి రోజున ఇంట్లో ఎలా పూజ చేయాలి, అలాగే పాటించవలసిన నియమాలు ఏమిటి, అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ మార్గశిర పౌర్ణమి రోజున విశేషంగా ఆ లక్ష్మీదేవిని పూజించాలి. ఎందుకంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని నమ్మకం. కాబట్టి మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే ఆ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా మీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆదివారంతో కలిసి వచ్చే ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోండి. అలాగే లక్ష్మీ కటాక్షం తప్పక మీకు సిద్ధిస్తుంది. డిసెంబర్ 15 ఆదివారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తల స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ఈ పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం అనేది లభిస్తుంది. ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది. పూజ గది ముందు అష్టదళ ముగ్గు వేసి లక్ష్మీ పూజను ముందుగా ప్రారంభించాలి. ముందుగా ఆ లక్ష్మీదేవి చిత్రపటాన్ని శుభ్రం చేసే లక్ష్మీదేవికి గంధం బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించాలి. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు కుబేర రాజయోగం కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి పూజలో మీరు నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించాలి. చివరిగా లక్ష్మీదేవికి మీరు హారతిని ఇచ్చి ధూపం సమర్పించాలి. అలాగే మీరు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఉదయం పూజ చేసిన సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో చంద్రుడిని తప్పకుండా చూడాలి. ఇలా చంద్రుడిని చూసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆ లక్ష్మీదేవి అత్యంత ఇష్టమైనటువంటి వాటిలో రాళ్ళుప్పు ఒకటి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాళ్ళుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి నడిచొస్తుందనేది నమ్మకం. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ళుప్పును వేసి ఒక మూటలాగా కట్టి ఈ ఉప్పు మూటని మీ గుమ్మం ముందు వేలాడదీయండి. మీ ఇంటికున్న నరదిష్టి మొత్తం తొలగిపోయి కుటుంబంలో అలాంటి సమస్యలు, నరదిష్టి సమస్యలు ఎలాంటివి లేకుండా ఉంటాయి. అలాగే మీరు ప్రశాంత జీవితాన్ని సాగించవచ్చును. ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవిని ఇంటి గుమ్మం ముందుకు వస్తుందంట. కాబట్టి పౌర్ణమి నాడు రాత్రి నిద్రపోయే ముందు ఇంటి ముందు శుభ్రం చేసి మీరు అష్టదళ పద్మ ముగ్గును వేయండి. మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనేది అడుగు పెడుతుంది. పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే మీకు విశేషమైన పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. రావి చెట్టును దేవతలకు నివాసంగా భావిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీరు రావి చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ ఇంటిపై ఆ దేవతల అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక రావి ఆకుని మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. ఇంట్లో మీకు ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. అలాగే మీకున్న అనవసరపు ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. పౌర్ణమి రోజున నది స్నానం చేస్తే సర్వ పాపాలని తొలగిపోయి మీకు జన్మజన్మల అదృష్టం అనేది కలుగుతుంది. అయితే నది స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానాన్ని చేయండి.
జాతక దోషాలు అన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం అనేది పెరుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో మీరు స్వస్తిక్ గుర్తును గీయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి ఆహ్వానం అనేది పలుకుతుంది. అలాగే మీకు విపరీతమైన డబ్బు సమస్యలతో మీరు బాధపడుతున్నారా? అయితే ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో కర్పూరం మీద ఒక లవంగాన్ని పెట్టి కాల్చండి. పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న ధనం రెండింతలు అవుతుంది. ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు సిరి సంపదలు అనేవి కలుగుతాయి. లక్ష్మీదేవి స్వరూపమైన ఆడవారు పౌర్ణమి రోజున ఇంట్లో అస్సలు కంటతడి పెట్టకూడదు. భార్యాభర్తలు గొడవ పడకూడదు. ఎవరికైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో లేకపోతే అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. అయితే ఎవరికైతే శివాలయానికి వెళ్ళే లే లేరో అలాంటి వారు ఇంట్లోనే ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటే దానిపై మీరు అభిషేకాన్ని చేసుకోవచ్చు. అలాగే ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి మీకు అఖండ రాజయోగం కలుగుతుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్ల దారం కట్టుకోండి. ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. అలాగే ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. పౌర్ణమి రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు. ఇల్లు అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామాలు అలాగే గాయత్రి మంత్రాన్ని ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. మరి ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే లక్ష్మీదేవి సంతోషించి తనకు భక్తులపై మీ కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఈ మార్గశిర మాసంలో ఇలా చేస్తే మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. కాబట్టి మార్గశిరంలో వచ్చే ఆఖరి పౌర్ణమి అలాగే 2024 సంవత్సరంలో వచ్చే ఆఖరి పౌర్ణమి కనుక మీరు ఇలా చేయండి. మీకు అన్నీ అనుకున్న కోరికలు మొదలుపెట్టిన పనులు అనేవి ఖచ్చితంగా పూర్తి అవుతాయి. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ధన్యవాదములు.